చూసారు కదా 1-2 years నుంచి బయట లాట్ ఆఫ్ బ్రాండ్ కాఫీస్ అనేది మనం చూస్తున్నాం అనమాట. అసలు ఈ కాఫీ టీ గురించి ఏంటి సార్ చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు ప్రాసెస్ ఏంటంటే పొయ్యి మీద పెట్టేవారు కదండి, అది మాస్టర్స్ ఏ ఉండి చేయాలి, ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉండి చేయాలి. ఇప్పుడు ఏంటంటే మిషనరీ వచ్చేసరికి పొయ్యి మీద ఎలా కాస్తామో దీనిలోనూ అదే కాస్తాం. బట్ మిషనరీ వల్ల ఏంటంటే ఎవరైనా ఒక 1 hour 2 hours నేర్చుకోగలిగే సబ్జెక్ట్ అండి. అండ్ ఈ అన్నిటికీ కంప్లీట్ రేషియోస్ ఉంటాయి. ఎంత టీ పొడికి ఎంత వాటర్, ఎంత పాలకి ఎంత డికాషన్, అన్ని రేషియోస్ వల్ల ఎవరైనా చేసుకోగలరు. సో ఎక్విప్మెంట్ వచ్చేసి మిల్క్ బాయిలర్ అండి. ఇది కాఫీ డికాషన్, ఇది టీ డికాషన్ మిషన్ అనమాట. సో మిల్క్ బాయిలర్ ప్రాసెస్ ఏంటంటే ఈ గిన్నెలో మనం పాలు పోస్తాము అండ్ ఇక్కడ నుంచి వాటర్ పోస్తాం. సో వాటర్ ద్వారా పాలు అనేది వేడెక్కుతాయి, అడుగు అంటవండి. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్న ఆ పాలు అనేది పర్ఫెక్ట్ గా అలానే ఉంటాయి. మనకి పాలు కావాలనుకున్న వేడి పాలు ఆటోమేటిక్ గా ట్యాప్ తిప్పంగానే వేడి పాలు అనేది తీసుకోవచ్చు. టెంపరేచర్ కూడా మనం ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. సుమారు 90 నుంచి 95 degrees అనేది పెడతాం. ఇక్కడ నుంచి వేడి నీళ్ళు వస్తాయి అనమాట. ఇదే వేడి నీళ్లు మనం లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ వాడుకోవచ్చు. అండ్ ఇది కాఫీ డికాషన్ మిషన్ అండి. ఇక్కడ ఫిల్టర్ లో మనం కాఫీ పొడి వేస్తాము అండ్ ఈ ప్లేట్ పెట్టిన తర్వాత ఈ హాట్ వాటర్ ఏదైతే ఉందో కొలత పరంగా తీసుకొని పైన పోసాం అనుకోండి, డికాషన్ కింద రెడీ అయిపోద్ది. కింద హీటర్ ఉంటుంది, ఇదిగోండి ఇదే హీటర్ అనమాట. సో హీటర్ ద్వారా ఈ డికాషన్ అనేది సుమారు 70 నుంచి 75 degrees వేడి మెయింటైన్ చేస్తుంది అప్రాక్సిమేట్లీ. మెయింటైన్ చేసినప్పుడు ఒకవేళ కాఫీ చేయాలనుకోండి, పాలు రెడీ, డికాషన్ రెడీ. సో ఎలా చేస్తారు మీరే చెప్పండి. ఇప్పుడు ఏముంది సార్, ఈజీయే కదా. మిల్క్ తీసుకున్నాను, డికాషన్ వేసాను, షుగర్ పౌడర్ యాడ్ చేయటమే కదా. చాలా ఈజీ ఉంది ప్రాసెస్ అయితే. అంతేనండి. అలానే సిమిలర్ గా టీ డికాషన్ కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఇంతే ప్రాసెస్ అండి. సో ఈ ఏంటంటే ఒక స్టాల్లోనూ పెట్టుకోవచ్చు. స్టీల్ షాపులు చూస్తాం కదా, అవి సుమారు 15,000 నుంచి 20,000 ఉంటాయి. దానికి మంచిగా స్టిక్కరింగ్ LED లోగో పెట్టుకొని అలానూ పెట్టుకోవచ్చు. ఒక కంటైనర్ 6x6 8x8 అడుగుల కంటైనర్లు పెట్టుకోవచ్చు. సో ఈ కంప్లీట్ గైడెన్స్ బ్రాండింగ్ దగ్గర నుంచి రా మెటీరియల్స్, రెసిపీ గైడెన్స్, ఇంకా మీ మార్కెటింగ్ ప్లాన్, గవర్నమెంట్ లైసెన్సెస్ ఏం కావాలి, ఈ మొత్తం మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఒక బ్రాండ్గా మీరే ఒక పేరు అనుకుంటే ఒక బ్రాండ్గా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మరి ఈ కాఫీ అండ్ టీ బిజినెస్ ఎంత సింపుల్గా ఉందో, మరి మీరు కూడా స్టార్ట్ చేయండి.